Dear students, welcome to Nag Updates. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉంటారని భావిస్తున్నాను. ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో అలాంటి వాళ్ళు నిరుత్సాహపడకండి, చక్కగా చదవండి. మీకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు నెక్స్ట్ మంత్లో. సో కష్టపడి చదివి అప్పుడు పాస్ కావచ్చు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు పాస్ అయ్యి తమకు రావాల్సిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్నారో అలాంటి విద్యార్థులు రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు తమకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చాయని భావిస్తున్నారో వాళ్ళు రీకౌంటింగ్కి కానీ రీవెరిఫికేషన్కి కానీ అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రీకౌంటింగ్లో ఏం చేస్తారంటే మనకు ఆన్సర్ పేపర్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు అంటే కరెక్షన్ చేసినప్పుడు మార్క్స్ అన్నీ వేసింటారు కదా, పొరపాటున ఆ మార్కుల్ని సరిగ్గా టోటలింగ్ చేయకపోతే మనం రీకౌంటింగ్ పెట్టినప్పుడు మరొకసారి మన ఆన్సర్ షీట్లో ఉన్న మార్కులన్నిటినీ కూడా టోటలింగ్ చేస్తారు. అంతే, మళ్ళీ కరెక్షన్ అనేది జరగదు. సో కేవలం కౌంటింగ్ మాత్రమే చేస్తారు. కౌంటింగ్లో ఎలాంటి పొరపాట్లన్నా జరిగి ఉంటే మీకు మార్క్స్ పెరుగుతాయి, లేకపోతే మారవు. ఇది రీకౌంటింగ్ గురించి. అదేవిధంగా రీవెరిఫికేషను గమనిస్తే మనకు మళ్ళీ ఒకసారి మొత్తము ఆన్సర్ స్క్రిప్ట్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే మనకు ఆల్రెడీ కరెక్షన్ చేసిన క్వశ్చన్లకు అంటే మార్క్స్ అలాట్ చేసిన క్వశ్చన్లకు తిరిగి మార్క్స్ వేయరు. ఏవైనా క్వశ్చన్స్ కరెక్షన్ చేయకుండా వదిలేసి ఉంటే అలాంటి క్వశ్చన్ ఆన్సర్కి కరెక్షన్ చేసి మార్కులు వేస్తారు. అంటే ఆల్రెడీ కరెక్షన్ చేసి ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా కూడా అంటే తక్కువ మార్కులు వేస్తే వాటిని ఇది బాగా రాశాడని చెప్పేసి ఎక్కువ వేయడం అనేది జరగదు. కేవలము కరెక్షన్ చేయకుండా వదిలేసిన క్వశ్చన్లను మాత్రమే కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసిన తర్వాత ఆ మార్కులన్నీ కూడా యాడ్ చేసి మీకు ఇస్తాడు. అంటే పొరపాటున మీ కరెక్షన్ చేసిన సారు కొన్ని క్వశ్చన్లు కరెక్షన్ చేయకుండా వదిలేసి ఉంటే మీరు రీవెరిఫికేషన్ పెట్టినప్పుడు వాటిని కరెక్షన్ చేసి మార్క్స్ అలాట్ చేసి మీకు యాడ్ చేస్తారు. సో ఇది మనకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ గురించి. ఇక్కడ మనకు షెడ్యూల్ ఇచ్చాడు. రీకౌంటింగు రీవెరిఫికేషన్తో పాటు మనకు ఆన్సర్ మనకు జిరాక్స్ కాపీ అనేది ఇస్తారు రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే. దీనికోసము 18 నుంచి 24 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కూడా మీరు కాలేజ్ ద్వారానే చేయండి. మీరు కూడా సొంతంగా చేయొచ్చు, కానీ కాలేజీలోకి వెళ్ళి మీరు ఆ ఫీజును కట్టేస్తే వాళ్ళే చేస్తారు. రీకౌంటింగ్కు ఒక పేపర్కి 260 రూపాయలు. అదేవిధంగా రీవెరిఫికేషన్ మరియు ఆన్సర్ పేపర్ జిరాక్స్ కోసము ఒక్కొక్క పేపర్కు 1300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని పేపర్లు అయితే అన్ని 1300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఉండవచ్చు, దానికి యాడ్ చేయవచ్చు. సో ఎవరైతే విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏప్రిల్ 18 నుంచి 24 లోపల మీ కాలేజీకి వెళ్ళి మీరు ఎన్ని పేపర్లు అయితే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఫీజును చెల్లించండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.